హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ ఎడిటోరియల్ బిగిన్ చేద్దామా? ద టైటిల్ ఏం చెప్తుంది ఇవాళ? ప్రుడెన్స్ ప్రివైల్స్. వాట్ ఈస్ ప్రుడెన్స్? ప్రుడెన్స్ అంటే బీయింగ్ కేర్ఫుల్, అవాయిడ్ టేకింగ్ రిస్క్లు తీసుకోకపోవడం, కేర్ఫుల్గా ఉండడం, భవిష్యత్తు గురించి జాగ్రత్త పడడం అనేది ప్రుడెన్స్. మరి ప్రివైల్ అంటే అర్థం ఏంటి? టు ప్రూవ్ టు బీ సుపీరియర్ టు అదర్స్. అంటే ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకోవాలి మనం, జాగ్రత్తగా ఉండాలా, రిస్క్ తీసుకోవాలా అనే రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉందాము అనే ఆప్షనే ఫైనల్గా డిసైడ్ అయ్యింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఈ రెండు ఆప్షన్స్లో జాగ్రత్తగా ఉండడం అనే ఆప్షన్ రిస్క్ తీసుకోవడం అనే ఆప్షన్ని ఓడించింది, ప్రివైల్ చేసింది. ఇట్ వాజ్ ప్రూవ్డ్ టు బీ సుపీరియర్ టు అదర్ ఆప్షన్. ప్రివైల్ అంటే అర్థం ఏంటంటే టు ప్రూవ్ సుపీరియర్ టు అదర్ థింగ్స్ అని అర్థం. అది ప్రివైల్ అయింది, అది నిలబడింది అనేది ఒక అర్థం. రెండో మీనింగ్ తీసుకుంటే ప్రివైలింగ్ ఎకనామిక్ కండిషన్స్ అంటారు. అంటే మనం ప్రస్తుతం ఉన్న ఎకానమీలో ఏ కండిషన్స్ అయితే సుపీరియర్గా ఉన్నాయో, ఏ కండిషన్స్ అయితే ఉన్నాయో, దే ఆర్ కాల్డ్ ప్రివైలింగ్ ఎకనామిక్ కండిషన్స్. ద కండిషన్స్ విచ్ ఆర్ దేర్. ఇక్కడ ఇంకో మీనింగ్ ఏం చెప్పాను? సంథింగ్ దట్ ప్రూవ్స్ సుపీరియర్ టు అదర్. 2-3 ఆల్టర్నేటివ్స్ ఉన్నప్పుడు ఏదైతే నిలబడిందో అది ప్రివైల్ అయింది అని అర్థం. రైట్? ఏది ప్రివైల్ అయింది ఇప్పుడు? ప్రుడెన్స్. అంటే గవర్నమెంట్, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నాయి. ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు దే వర్ హ్యావింగ్ 2-3 ఆప్షన్స్. అందులో ఫైనల్గా దే ఓటెడ్ ఫర్ ప్రుడెన్స్, జాగ్రత్తగా ఉందాము అనే ఆప్షన్కే ఓటు వేశారు. కథ ఏంటనేది లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. That inflation is a concern for policymakers is reassuring for consumers and savers. ఇట్లాంటి సెంటెన్సెస్ ఫస్ట్ చదివేటప్పుడే కేర్ఫుల్గా చదవాలి. ఇప్పుడు గ్రామర్ పాయింట్ చూద్దాం. ఇది ఏంటిది? ఈజ్ కదా. ఈజ్ అనేది వర్బ్. మరి ఈజ్ అనే వర్బ్కి ఉన్న సబ్జెక్ట్ ఏంటి? దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ నౌ యాక్టింగ్ యాజ్ అ సబ్జెక్ట్. దాని మీనింగ్ ఏంటో చూద్దామా? దట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎ కన్సర్న్ ఫర్ పాలసీ మేకర్స్. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ పాలసీ మేకర్స్కి ఒక కన్సర్న్, ఒక ఆందోళన కలిగించే విషయం అనే విషయం ఏదైతే ఉందో, మళ్ళీ వినండి, ఇన్ఫ్లేషన్ అనేది పాలసీ మేకర్స్కి ఒక కన్సర్న్ అనే విషయం ఏదైతే ఉందో అది ఈజ్ రీఅష్యూరింగ్ ఫర్ కన్స్యూమర్స్ అండ్ సేవర్స్. కన్స్యూమర్స్ అంటే మనలాంటి వాళ్ళం. హూ కన్స్యూమ్స్, డబ్బులు ఖర్చు పెట్టి వస్తువులు కొనుక్కునే వాళ్ళు, వినియోగదారులు అంటాం తెలుగులో. కన్స్యూమర్స్కి మరియు సేవర్స్ అంటే డబ్బు సేవ్ చేసుకునే వాళ్ళకి, వీళ్ళిద్దరికి ఇది ఒక మంచి న్యూస్. రీఅష్యూరింగ్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ రిమూవ్స్ అవర్ కన్సర్న్స్, సంథింగ్ దట్ రిమూవ్స్ అవర్ ఫియర్స్. మనకి అభయం ఇచ్చేది, మనకి భయాందోళనలు పోగొట్టేది అని అర్థం. లింక్ ఏంటండి? పాలసీ మేకర్స్కి ఇన్ఫ్లేషన్ ఒక కన్సర్న్ అయితే కన్స్యూమర్స్కి, సేవర్స్కి భయం ఎలా పోతుంది, ఆందోళన ఎలా పోతుంది? చెప్పనా కథ ఏంటో చూడండి. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్. ది కన్సిస్టెంట్ రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. మనకు తెలిసిందే, వస్తువుల ధరలలో వచ్చే పెరుగుదల అనేదాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి అని నిర్ణయించుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టెప్ ఇన్ అవుతుంది, అంతగా పెరగకుండా ఆపుతుంది. చూసారా? ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది గవర్నమెంట్కి ప్రైమరీ కన్సర్న్ అయితేనే కదా గవర్నమెంట్ పెరుగుదలను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రైమరీ కన్సర్న్ కాదనుకోండి, గవర్నమెంట్ ఏమనుకుంటుంది? పట్టించుకోదు. ధరలు పెరిగితే పెరుగుతాయి, తగ్గితే తగ్గుతాయి, నాకేంటని వదిలేస్తుంది. గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒకవేళ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే గవర్నమెంట్ దానికి ముక్కుతాడు వేస్తుంది అనే ధైర్యం ప్రజలకు ఉంటుంది. సరే, ధరలు బాగా పెరిగిపోతే ప్రజలకేంటి ప్రాబ్లం? వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. 100 రూపాయలకి ఇంతకుముందు 20 కోడిగుడ్లు వచ్చాయి అనుకోండి, ఒక్కొక్క కోడిగుడ్డు 5 రూపాయలకి. ఇప్పుడు కోడిగుడ్డు 10 రూపాయలు అయితే ఏమవుతుంది చెప్పండి? 100 రూపాయలకి 10 కోడిగుడ్లే వస్తాయి. అంటే మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు మన జీవన ప్రమాణాలు పడిపోతాయి, లివింగ్ కండిషన్స్ అనేవి దెబ్బతింటాయి, లైఫ్ స్టైల్ అనేది దెబ్బతింటుంది. కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల మనం ఎక్కువ వస్తువులు కొనుక్కోలేము, అవసరానికి కూడా కొనుక్కోలేని పరిస్థితి వస్తుంది. దట్టు పేదవాడు. ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు కూడా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, బాగా డబ్బున్న వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదు. నిత్యావసర ఆయిల్ రేట్లు పెరిగినా, బియ్యం రేట్లు పెరిగినా కోటీశ్వరుడు ఎప్పుడూ బాధపడేది ఎవరు? బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, బీపీఎల్ కింద, బిలో పవర్టీ లైన్ కింద ఉన్న ప్రజలు సఫర్ అవుతారు.
ఆకలి చావులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు వాళ్ళకి ఉన్న కొంచెం కొంచెం మనీని వాళ్ళు బ్యాంకుల్లో సేవ్ చేసుకుంటారు, దాచుకుంటారు. బ్యాంకుల్లో వచ్చే వడ్డీ కన్నా ధరల పెరుగుదల ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వచ్చిన ఇన్కమ్ కన్నా కూడా అయ్యే ఖర్చులు ఎక్కువైపోతాయి. దానివల్ల కూడా వాళ్ళు సఫర్ అవుతారు. ఇదంతా జరగకుండా ఉండాలంటే ధరలు అదుపులో ఉండాలి. దాన్నే మనం ఇంగ్లీష్‌లో ప్రైస్ స్టెబిలిటీ అంటాం. ఈ ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ గవర్నమెంట్ కేర్స్ ఫర్ ప్రైస్ స్టెబిలిటీ, గవర్నమెంట్ ప్రైస్ స్టెబిలిటీ తేవాలి, ఉంచాలి అని కోరుకుంటోంది అని అనుకుంటే మనకి ఎష్యూరింగ్‌గా ఉంటుంది. పర్వాలేదు, టెంపరరీగా ధరలు పెరిగినా సరే ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది, వాటిని కంట్రోల్ చేస్తుంది. దట్ రీఅష్యూర్స్ అస్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అది. I hope you have understood this. Now let's get into the editorial. The Finance Ministry has put to rest all speculation about the inflation targeting framework that will guide the interest rate decisions of the RBI's Monetary Policy Committee over the 5-year period starting on April 1st. చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ చదివే ముందు మనం ఒక్కసారి 2016 సంవత్సరానికి వెళ్దాం. 2016వ సంవత్సరంలో మొట్టమొదటిసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఒప్పందం చేసుకున్నాయి. దే హ్యాడ్ ఏ మ్యాండేట్ ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఏమని? ఆర్బీఐకి సంబంధించిన మానిటరీ పాలసీ కమిటీ. వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? ఏ పాలసీ దట్ డిటర్మైన్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ సప్లై ఇన్ ది కంట్రీ. ఏ పాలసీ దట్ డిటర్మైన్స్ ది ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ది కంట్రీ. దాన్ని మానిటరీ పాలసీ అంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఎకానమీలో మనీ సప్లై ఎంత ఉండాలి అంటే, మనీ సప్లై ఎంత ఉండాలంటే అర్థం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేయాలా చేయకూడదా అనే విషయమే కాదు. మనకు సప్లై అనగానే ప్రింటింగ్ చేస్తే సప్లై పెరిగిపోతుంది, ప్రింటింగ్ చేయకపోతే సప్లై తగ్గిపోతుంది అనే ఆస్పెక్ట్ గుర్తొస్తుంది. ఆ ఒక్క ఆస్పెక్టే కాదు, ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ. అదొకటే కాకుండా మనకి ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పదాలు వినుంటారు. సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే బ్యాంకులు వాళ్ళు సేకరించిన డిపాజిట్స్లో కొంత పర్సెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర క్యాష్ రూపంలో మెయింటైన్ చేయాలి. ఒకవేళ సిఆర్ఆర్ పెరిగింది అనుకోండి, అంటే ఎక్కువ పర్సంటేజ్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర మెయింటైన్ చేయాలి. అంటే బ్యాంకులు చేతుల్లో ఉన్న మనీ ఏమైంది? తగ్గిపోతుంది. అప్పుడు సిస్టంలో మనీ సప్లై ఏమైనట్టు? తగ్గినట్టు. బ్యాంకుల దగ్గర మనీ ఉంటేనే కదా ప్రజలకు వెళ్తుంది, అది లోన్ రూపంలో వేరే రూపంలో. అలాగే ఎస్ఎల్ఆర్ అంటాం, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. అంటే బ్యాంకుల దగ్గర డిపాజిట్స్ రూపంలో సేకరించిన మనీలో కొంత భాగం గవర్నమెంట్ సెక్యూరిటీస్లోనో గోల్డ్లోనో ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు? బ్యాంక్స్ చేయాలి. అది 18%, 16% అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తూ ఉంటుంది. దాని ప్రకారం వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఇది పెరిగింది అనుకోండి, అప్పుడు కూడా బ్యాంకుల చేతుల్లో ఉండే మనీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే మనీ సప్లై తగ్గింది. సో ఇలాంటివి పెంచడం, తగ్గించడం లాంటి డెసిషన్స్ అన్ని ఎవరు తీసుకుంటారు? మానిటరీ పాలసీ కమిటీ తీసుకుంటుంది. ఈ డెసిషన్స్ అన్నిటినీ మనం ఏమంటాం? మానిటరీ పాలసీ డెసిషన్స్ అని చెప్పి అంటాం. అలాగే రెపో రేట్ వినుంటారు, వడ్డీ రేట్లు. రెపో రేట్ అంటే అర్థం ఏంటి? బ్యాంకులకి అత్యవసరంగా మనీ అవసరమైనప్పుడు దే కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్ ఎ సర్టెన్ ఇంట్రెస్ట్ రేట్. ఆ వడ్డీ రేట్ని మనం సింపుల్గా రెపో రేట్ అని చెప్పి అంటాం. రెపో అనేది జనరల్గా అల్ట్రా షార్ట్ టర్మ్, ఒక రోజుకి, 14 డేస్కి, 1 వీక్కి, చాలా తక్కువ పీరియడ్కి తీసుకుంటారు ఈ అత్యవసరమైన పరిస్థితుల్లో. దీన్ని రెపో రేట్ అంటారు. రెపో రేట్ పెరిగింది అనుకోండి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి ఇచ్చే వడ్డీ పెరిగినట్టు. సో బ్యాంకులకి ఛార్జ్ చేసే వడ్డీ పెరిగినట్టు. జనరల్గా బ్యాంకులు కూడా వాళ్ళ కస్టమర్స్కి, అంటే మనలాంటి వాళ్ళకి ఛార్జ్ చేసే వడ్డీ కూడా పెంచుతారు. సో ఈ వడ్డీ రేట్లు పెంచే డెసిషన్ కూడా మానిటరీ పాలసీ కిందకి వస్తుంది. అయితే ఈ మానిటరీ పాలసీ డెసిషన్స్కి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చూసారా మీరు, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పి అన్నారు. అంటే ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ ఒక లిమిట్కి మించి ఉండకూడదు అని. 2016లో ఏమనుకున్నారంటే 4% ±2% మెయింటైన్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అంటే ఇన్ఫ్లేషన్ అనేది 4% దగ్గర ఉండాలి. కొంచెం అటు ఇటు అయితే పైకో 2% పెరగచ్చు, కిందకో 2% తగ్గొచ్చు. అంటే 2 to 6% మధ్య మెయింటైన్ చేసేలాగా ఒక ఫ్రేమ్వర్క్ అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ప్రైసెస్ 4% మరియు 4% ±2% దగ్గర మెయింటైన్ చెయ్యాలి అంటే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, మానిటరీ పాలసీ కమిటీ ఏం చేయాలి, దానికి మానిటరీ పాలసీకి సంబంధం ఏంటి అనే క్వశ్చన్స్ మీకు వస్తాయి. లెట్ అస్ సే ఈ ఈ ఇన్ఫ్లేషన్ అనేది 6% దగ్గరికి వచ్చేసింది అనుకుందాం. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, దాన్ని తగ్గించాలి కదా, 4% దగ్గరికి తేడానికి ట్రై చేయాలి, పెరిగిపోతుంది కాబట్టి. అప్పుడు మానిటరీ పాలసీ ఏం చేస్తుందంటే, మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే, ధరలు తగ్గాలి అంటే ప్రాథమిక ఎకనామిక్ సూత్రం, ఫండమెంటల్ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఏంటి, డిమాండ్ అండ్ సప్లై. మనకు తెలిసిందే, డిమాండ్ పెరిగితే ధరలు ఏమవుతాయి, పెరుగుతాయి. సప్లై పెరిగితే ధరలు ఏమవుతాయి, తగ్గుతాయి. అంటే సప్లై కాన్స్టెంట్గా ఉండి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి, డిమాండ్ కాన్స్టెంట్గా ఉండి సప్లై పెరిగితే ధరలు తగ్గుతాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, తగ్గించాలి అనుకోండి, దాని అర్థం ఏంటి, డిమాండ్ తగ్గాలి, అంతేనా? వస్తువులకి డిమాండ్ ఎక్కువ ఉంటేనే కదా ప్రైస్ పెరిగిపోతూ ఉంటుంది. డిమాండ్ తగ్గాలి. డిమాండ్ తగ్గాలంటే ఏం తగ్గాలి, ప్రజల చేతుల్లో క్యాష్ తగ్గాలి. చేతుల్లో క్యాష్ ఉంటేనే కదా అది కొందాం ఇది కొందాం అనే ఆలోచనలు వస్తాయి. సో చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గిపోవాలి. చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయొచ్చు, ఆలోచించండి ఒకసారి. ఇంట్రెస్ట్ రేట్ పరంగా వెళ్తే వడ్డీ రేట్లు పెంచవచ్చు. వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, మనం ఏమనుకుంటాం, బ్యాంక్ ఎక్కువ వడ్డీకి మనీ ఇస్తుంది, డిపాజిట్ల పైన ఎక్కువ వడ్డీ ఇస్తుంది అని చెప్పి చేతిలో ఉన్న క్యాష్ తీసుకొచ్చి బ్యాంకులో పెడతాం. సో చేతిలో ఉన్న క్యాష్ తగ్గుతుంది, స్పెండింగ్ తగ్గుతుంది. సిమిలర్గా లోన్ తీసుకోవాలి, ఇక్కడ నేను ఒక బైక్ కొనాలి, లోన్ తీసుకుందాం అనుకున్నాను, వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, లోన్ పైన ఎక్కువ వడ్డీ వేస్తాడు బ్యాంకోడు. ఇంత వడ్డీ వేస్తారు కాబట్టి నేను ఇప్పుడు లోన్ తీసుకోవడం ఎందుకు అవసరమా అని చెప్పి నీ పర్చేజింగ్ నువ్వు వాయిదా వేసుకుంటావు. దానివల్ల కూడా ఏమైంది, వస్తువులకి డిమాండ్ తగ్గింది. డిమాండ్ తగ్గినప్పుడు ధరలు తగ్గుతాయా తగ్గవా, ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఆ రకంగా ఇన్ఫ్లేషన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాల ద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే సిఆర్ఆర్ ద్వారా చేయొచ్చు. సిఆర్ఆర్ బాగా పెంచేసింది అనుకోండి, బ్యాంకుల చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గిపోతుంది. చేతుల్లో ఉన్న క్యాష్ తగ్గినప్పుడు ఇచ్చే లోన్స్ తగ్గిపోతాయి. ఇచ్చే లోన్స్ తగ్గినప్పుడు తీసుకునే ప్రజలు, ఆబ్వియస్గా ప్రజల సిస్టంలోకి వెళ్ళే మనీ తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గిపోయినప్పుడు వస్తువులకి డిమాండ్ కూడా తగ్గిపోతుంది. మనీ ఉంటేనే కదా వస్తువులు కొంటాం. లోన్లు తగ్గిపోయినప్పుడు ప్రజల చేతుల్లోకి వచ్చే మనీలు తగ్గిపోతాయి. మనీ తగ్గిపోయినప్పుడు వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. అలాగే ధరలు పెంచాలి అనుకుని గవర్నమెంట్ అనుకుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, మనీ సప్లై పెంచుతుంది. ఏ రకంగా, సిఆర్ఆర్ తగ్గించవచ్చు, ఎస్ఎల్ఆర్ తగ్గించవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవచ్చు. వడ్డీ రేట్లు బాగా తగ్గించేసింది అనుకోండి, బ్యాంకుల్లో పెడితే మనకేం వస్తుందని చెప్పి మనం మన దగ్గరే పెట్టుకుంటాం, వీల్ స్పెండ్. అలాగే లోన్లు తక్కువ వడ్డీకి లోన్లు వస్తాయి అనుకోండి, ప్రతి వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా సరే లోన్స్ తీసేసుకుంటారు. సో ప్రజల చేతుల్లో క్యాష్ పెరిగిపోతుంది. క్యాష్ పెరిగినప్పుడు దే స్పెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ రకంగా మానిటరీ పాలసీ కమిటీ తన నిర్ణయాల ద్వారా ఇన్ఫ్లేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతుంది. అలా 2016 నుంచి 2021 వరకు ఈ టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు 2021 వచ్చేసింది కదా, నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. 5 ఇయర్స్ అయిపోయింది, నెక్స్ట్ 5 ఇయర్స్ ఏం చేద్దాం, మళ్ళీ ఇన్ఫ్లేషన్నే టార్గెట్ చేద్దామా, లేకపోతే ఇన్ఫ్లేషన్ గురించి పట్టించుకోకుండా ఓన్లీ గ్రోత్ చూసుకుందామా, ఇండస్ట్రీకి ఏం కావాలో అది చేద్దామా అనే మీమాంసలో పడ్డారు కొన్ని రోజులుగా. చివరికి ఏం చేశారు, ఇన్ఫ్లేషన్నే మళ్ళీ టార్గెట్ చేద్దాము, దీన్నే ఇంకో 5 ఇయర్స్ కంటిన్యూ చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. అలా నిర్ణయం తీసుకోవడం వల్ల కన్జ్యూమర్స్కి, సేవర్స్కి కూడా హాయిగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అంటే ఇన్ఫ్లేషన్ని పట్టించుకోలేదంటే ఏమవుతుంది, ధరలు పెరిగిపోయినా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి రావచ్చు. అలా వచ్చినప్పుడు ప్రజల జేబులకి చిల్లులు పడతాయి. అది ప్రాబ్లం. ద ఫినాన్స్ మినిస్ట్రీ హ్యాస్ పుట్ టు రెస్ట్. పుట్ టు రెస్ట్ అంటే అర్థం ఏంటి, దేన్ని పుట్ టు రెస్ట్, ఆల్ స్పెక్యులేషన్. స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు, ఎలా అవుతుందా అలా అవుతుందా, స్పెక్యులేషన్ అంటాం చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని కలిసారనుకోండి, దెన్ దెర్ విల్ బి స్పెక్యులేషన్ దట్ జనసేన మైట్ టై అప్ విత్ తెలుగుదేశం పార్టీ. ఊహాగానాలు వచ్చేస్తాయి. ఇఫ్ యు పుట్ దెమ్ టు రెస్ట్ అంటే ఊహాగానాల్ని స్టాప్ చేయడం. హ్యాస్ పుట్ టు రెస్ట్ అంటే అర్థం ఏంటి, స్టాప్. వాటన్నిటిని ఆ ఊహాగానాలకి ఒక చరమగీతం పాడడం, ఆపడం. దీనికి సంబంధించిన స్పెక్యులేషన్ అబౌట్ ది ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. 2016 నుంచి 2021 వరకు ఉన్నట్టుగానే చేస్తారా, కొత్తది ఏదన్నా చేస్తారని రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉన్నాయి. ఓకే, ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేస్తారా లేకపోతే గ్రోత్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళిపోతారా అని ఊహాగానాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ పెట్టేసి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ దట్ విల్ గైడ్ ద ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఆఫ్ ది ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ. చెప్పాను కదా, ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ బట్టే ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలా తగ్గించాలా డిసైడ్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్, ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తుంది. ఇన్ఫ్లేషన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తూ ఉంటుంది. అందుకే ఇన్ఫ్లేషన్ బట్టి ఈ డెసిషన్స్ అనేవి గైడ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఫినాన్స్ మినిస్ట్రీ ఫైనల్గా డిసైడ్ అయిపోయింది. ఓవర్ ది 5 year పీరియడ్ స్టార్టింగ్
ఏప్రిల్ 1 వాడికి సంబంధించిన అన్ని ఊహాగానాలని ఆపేసింది, క్లోజ్ చేసింది, డిసైడ్ అయ్యింది. ఏం డిసైడ్ అయ్యింది? ఇన్ ఎ టెర్స్ నోటిఫికేషన్. టెర్స్ అంటే అబ్రప్ట్, చిన్నది, షార్ట్ అని అర్థం. Okay, short notification, terse notification. The Department of Economic Affairs announced that the inflation target for the quinquennium ending on March 31st, 2026 will be 4% with an upper tolerance level of 6% and a lower tolerance level of 2%. ఇంతకుముందు చెప్పినట్టే 4% కి టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ఫ్లేషన్ 4% దగ్గరలో ఉంచేలాగా చూస్తారు. అప్పర్ ఏమో ఒక 2%, ఎందుకంటే మనం ఎంత అనుకున్నా సరే కొంచెం అటు ఇటు కదులుతుంటుంది. అప్పర్ టాలరెన్స్ ఏమో 6%, లోవర్ ఏమో 2%. అంతకంటే కిందకి వెళ్ళకుండా, అంతకంటే పైకి వెళ్ళకుండా మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. క్విన్క్వెన్నియం అంటే అర్థం ఏంటి? ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఏ పీరియడ్ ఆఫ్ 5 yearsని క్విన్క్వెన్నియం అని చెప్పి అంటారు. సో ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చ్ 31, 2026 వరకు. Right? Economics Affairs Secretary Tarun Bajaj said that the framework's parameters would remain unchanged from what had prevailed in the 5 years that ended on March 31st. ఇంతకు ముందు ఏ పారామీటర్స్ అయితే ఉన్నాయో సేమ్ పారామీటర్స్, ఏమీ మార్పు లేదు. అప్పుడు 4% ±2%, ఇప్పుడు 4% ±2%. ఒకవేళ కన్సిస్టెంట్గా అది మెయింటైన్ చేయలేకపోతే, 6% దాటిపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్స్ప్లెనేషన్ రాయాలి, ఎందుకు మెయింటైన్ చేయలేకపోయారు, ఇకపై దీన్ని సాల్వ్ చేయడానికి మీరు ఏం చేస్తారు, యాక్షన్ ప్లాన్ ఏంటి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాయాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అవే కండిషన్స్ మళ్ళీ మెయింటైన్ అవుతాయి. ఇంతకుముందు ఏవైతే అనుకున్నారో ఒప్పందంలో సేమ్ థింగ్స్ విచ్ హ్యాడ్ ప్రివైల్డ్, ఏవైతే ఉండేవో ఇప్పుడు కూడా అవి కంటిన్యూ అవుతాయి. వుడ్ రిమైన్ అన్చేంజ్డ్, మారవు, అలాగే ఉంటాయి అని చెప్పి ఆయన చెప్పారు. The government's announcement is a welcome step in reiterating that inflation targeting remains the centerpiece of the monetary policy framework and signals that the fiscal and monetary policy authorities are in lockstep in ensuring the primacy of price stability as the bedrock of all macroeconomic development. బ్యూటిఫుల్ సెంటెన్స్, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ది గవర్నమెంట్స్ అనౌన్స్మెంట్, ప్రభుత్వం తీసుకున్న ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఈజ్ ఎ వెల్కమ్ స్టెప్. ఇది ఒక ఆహ్వానించదగ్గ స్టెప్, యాక్షన్. దేంట్లో? ఇన్ రీఐటరేట్ అంటే ఐటరేట్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ చెప్పడం, చెప్పడం. రీఐటరేట్ అంటే తిరిగి చెప్పడం. ఏది తిరిగి చెప్పడం? దట్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రిమైన్స్ ద సెంటర్ పీస్. ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడం, ఇన్ఫ్లేషన్ని ఒక అదుపులో ఉంచడమే ఈజ్ ద సెంటర్ పీస్, రిమైన్స్ ద సెంటర్ పీస్. సెంటర్ పీస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఆర్ ప్రైస్ స్టెబిలిటీ. And it signals ante indicates that the fiscal and monetary authorities are in lockstep అంటే అడుగులో అడుగు వేసుకొని. అంటే ఫిస్కల్ అథారిటీ, మానిటరీ అథారిటీ అనే పదాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఫిస్కల్, మానిటరీ. ఫిస్కల్ అంటే గవర్నమెంట్కి సంబంధించిన నిర్ణయాలు, మానిటరీ అంటే సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నిర్ణయాలు. మానిటరీ పాలసీ అంటే మనీ సప్లై, ఇంట్రెస్ట్ రేట్స్, వీటికి సంబంధించిన నిర్ణయాలు విచ్ ఆర్ జనరలీ టేకెన్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫిస్కల్ పాలసీ అంటే టాక్సేషన్ రేటు, ప్రభుత్వం పెట్టే ఎక్స్పెండిచరు, అంటే ప్రభుత్వం ఎక్స్పెన్సెస్, ఆదాయానికి సంబంధించిన డెసిషన్స్ని ఫిస్కల్ పాలసీ అంటాం. ఓకే, గవర్నమెంట్ కూడా విపరీతంగా స్పెండింగ్ చేసింది అనుకోండి, ఇఫ్ ద గవర్నమెంట్ స్పెండ్స్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎక్కువగా స్పెండింగ్ చేసింది అనుకోండి, ఏమవుతుంది? వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది కదా. ఇఫ్ సమ్మన్ స్పెండ్స్, డిమాండ్ పెరుగుతుంది. దట్ విల్ ఆల్సో లీడ్ టు ఇన్ఫ్లేషన్. అర్థమవుతుందా? దట్ విల్ ఆల్సో లీడ్ టు ఇన్ఫ్లేషన్. ఎందుకంటే ఎవరు స్పెండ్ చేసినా సరే వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెసిషన్సే కాదు, గవర్నమెంట్ డెసిషన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. గవర్నమెంట్ ప్రజలకి ఫ్రీగా మనీ ఇచ్చింది అనుకోండి, నెలకి 6,000, 10,000 అని, ప్రజల చేతుల్లోకి మనీ పెరిగిపోయి స్పెండ్ చేస్తారు కదా, అప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. అందుకని ఫిస్కల్ పాలసీ కూడా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే రాశారు, ఫిస్కల్ అండ్ మానిటరీ అథారిటీస్, అంటే గవర్నమెంట్ అథారిటీస్ మరియు సెంట్రల్ బ్యాంక్ అథారిటీస్, దేర్ ఇన్ లాక్ స్టెప్. వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు, అడుగులో అడుగు వేసుకుని వెళ్తారు. ఇన్ ఎన్ష్యూరింగ్ ది ప్రైమసీ ఆఫ్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ స్టెబిలిటీయే
ప్రైమరీ, దట్ ఈస్ ద సుప్రీం థింగ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని అలా ఎన్ష్యూర్ చేయడానికి ఈ 2 అథారిటీస్ కూడా ఒకే బాటలో వెళ్తాయి. అండ్ ఈ ప్రైస్ స్టెబిలిటీని ఏ రకంగా యాజ్ ది బెడ్ రాక్ ఫర్ ఆల్ మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్. ఓవరాల్గా మైక్రో అంటే అట్ అన్ ఇండివిజువల్ లెవెల్, మ్యాక్రో అంటే కంట్రీ లెవెల్, అలా తీసుకోండి. మీరు సింపుల్గా చెప్తున్నాను. మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఈ ప్రైస్ స్టెబిలిటీ అనేది ఒక బెడ్ రాక్ అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని అర్థం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. లిబర్టీ ఈజ్ ది బెడ్ రాక్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీకి బెడ్ రాక్ ఏంటి, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటి, లిబర్టీ. ప్రజలకి స్వేచ్ఛ లేనప్పుడు మనకి డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది చెప్పండి. డెమోక్రసీ ఉండాలి అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజల చేత ప్రభుత్వం, ప్రజల చే పరిపాలించబడ్డ ప్రభుత్వం అని చెప్పేటప్పుడు ప్రజలకే స్వేచ్ఛ లేకపోతే అది ఎలా ఉంటుంది, అది నడవదు. అందుకే లిబర్టీ ఈజ్ ద బెడ్ రాక్ ఆఫ్ డెమోక్రసీ అంటాను. దట్ ఈస్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్. సిమిలర్గా మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్కి ప్రైస్ స్టెబిలిటీ ఈజ్ ద బెడ్ రాక్, ప్రైస్ స్టెబిలిటీయే ఫండమెంటల్ ప్రిన్సిపల్ అని ఈ ఫిస్కల్ అథారిటీసు మరియు మానిటరీ అథారిటీసు అనుకొని పని చేస్తాయి అనే సిగ్నల్ దీని నుంచి వస్తుంది. గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం నుంచి ప్రజలకి అటువంటి సిగ్నల్ అనేది వస్తుంది. రైట్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. దిస్ ఈజ్ పర్టికులర్లీ అపోజిట్. ఇది స్పెల్లింగ్ తప్పేం కాదు, కరెక్టే. అపోజిట్ అంటారు దీన్ని కూడా. దీని మీనింగ్ ఏంటంటే అప్రోప్రియేట్. దిట్ ఈస్ పర్టికులర్లీ అప్రోప్రియేట్ at a time when inflation pressures are mounting in an economy that is still struggling to regain its footing from the devastating contraction in the just ended fiscal year, when the COVID-19 pandemic and the drastic measures to curb its spread resulted in widespread precarity. దీని అర్థం ఏంటో చూడండి. దిస్ ఈస్ పర్టికులర్లీ అప్రోప్రియేట్. ఈ నిర్ణయం అనేది అప్రోప్రియేట్ నిర్ణయం, కరెక్ట్ డెసిషన్ అట్ ఏ టైం. ఎలాంటి సమయం ఇది? వెన్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ ఆర్ మౌంటింగ్. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల వస్తున్న ప్రెషర్ అనేది మౌంట్ అవుతుంది, అంటే పెరుగుతుంది. ఇక్కడ మౌంటింగ్ అంటే అర్థం ఏంటి? గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతా వస్తుంది గత కొన్ని రోజులుగా, గ్రాడ్యువల్గా పెరిగిపోతుంది. ఇన్ అన్ ఎకానమీ దట్ ఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు రీగెయిన్ ఇట్స్ ఫుటింగ్. ఎకానమీ ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. COVID-19 వల్ల బాగా సఫర్ అయ్యి ఉండాల్సిన, ఇప్పుడు రీగెయిన్ ఇట్స్ ఫుటింగ్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ తన కాళ్ళ మీద నిలబడ్డం. ఇంతకుముందు సాలిడ్గా నిలబడేది, ఇప్పుడు COVID-19 వల్ల పడిపోయింది. మళ్ళీ నిలబడగలిగితే ఇట్ వాజ్ ఏబుల్ టు రీగెయిన్ ఇట్స్ ఫుటింగ్ అంటాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు రీగెయిన్ ఇట్స్ ఫుటింగ్. అలా తన ఫుటింగ్ తను రీగెయిన్ చేయడానికి ఇట్ ఈస్ స్టిల్ స్ట్రగుల్ అవుతుంది. అలాంటి టైంలో ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అనేవి పెరిగిపోతున్నాయి. అండ్ ఫ్రమ్ ది డివస్టేటింగ్ కాంట్రాక్షన్ ఇన్ ది జస్ట్ ఎండెడ్ ఫిస్కల్ ఇయర్. డివస్టేటింగ్ అంటే డ్యామేజింగ్, హ్యూజ్లీ డ్యామేజింగ్. కాంట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? ఎకానమీ ఎక్స్పాండ్ అవ్వకుండా ఏమైంది, మనకి కాంట్రాక్ట్ అయింది. 23.9% కాంట్రాక్ట్ అయింది లాస్ట్ ఇయర్ Q1లో. తర్వాత 10% 7.5% ఎంతో కాంట్రాక్ట్ అయింది. సో ఎక్స్పాన్షన్ కాకుండా కాంట్రాక్ట్ అయ్యి సఫర్ అవుతున్న ఎకానమీకి, ఇంకా తన కాలం మీద నిలబడడానికి స్ట్రగుల్ అవుతున్న ఎకానమీకి ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అనేది ఇంకా పెరిగిపోతూ ఇబ్బంది పెడుతుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ ఎకానమీకి ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఏంటి సార్ సంబంధం అని చెప్పి అనుకుంటాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్పేస్తాను. నేను హీరో బైసికల్స్ అమ్మే కంపెనీ నేను అనుకోండి. నేనేమో లాస్ట్ ఇయర్ బాగా స్ట్రగుల్ అయ్యాను. సో ఈ సంవత్సరమే మెల్లమెల్లగా నా బైక్ సేల్స్ పెరుగుతున్నాయి. సో కంపెనీ ఇప్పుడిప్పుడే సెట్ రైట్ అవుతుంది అనుకున్నాను. ఈ టైంలో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? ఓవరాల్గా సిస్టంలో వస్తువుల యొక్క ధరలు పెరిగిపోతూ ఉంటాయి, సేవల యొక్క ధరలు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు బయటికి వెళ్తే ఒక లస్సీ తాగండి, ఇంతకుముందు 20 రూపాయలకి ఇచ్చేవాడు, ఇప్పుడు 30 అడుగుతున్నాడు. ఏదైనా సరే, పానీపూరి తినండి, ప్రతి దాంట్లోనూ ధరల పెరుగుదల మనం చూస్తున్నాం. ఇలా ధరలు బాగా పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది ఆలోచించండి ఒకసారి. వ్యక్తుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. వాళ్ళకు వచ్చే ఆదాయం పెరగట్లేదు, కానీ ధరలు పెరిగిపోతున్నాయి. కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువులకి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాం. ఒకప్పుడు 10,000కి నెలకు కావాల్సిన సరుకులన్నీ వచ్చేస్తే ఇప్పుడు 15,000 అయింది అనుకోండి. డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది. అంటే నిత్యావసర వస్తువులు కాకుండా వేరే ఏదైనా కొనాలి అంటే దానికోసం వాళ్ళు స్పెండ్ చేయగలిగే మనీ తగ్గిపోతుంది. ఆ మనీ తగ్గిపోయినప్పుడు వేరే వస్తువులు కొనాలి అనుకునే నిర్ణయాలు ఏం చేస్తారు? వాయిదా వేసుకుంటారు. నువ్వు ఒక హీరో బైక్ కొందాం అనుకున్నావు, కానీ ఈ ఖర్చులు పెరిగిపోవడం వల్ల కొనలేకపోయావు. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీ పర్చేజింగ్ డెసిషన్ వాయిదా వేసుకుంటావు. దానివల్ల హీరో
కంపెనీ యొక్క సేల్స్ తగ్గుతాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల వ్యక్తుల కొనుగోలు శక్తి తగ్గిపోయి వాళ్ళు కొనడం ఆపేస్తారు. కొనడం ఆపేస్తే వస్తువులకి డిమాండ్ తగ్గిపోతే ఆటోమేటిక్గా కంపెనీస్ అన్నిటికీ సేల్స్ పడిపోతాయి. సేల్స్ పడిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ జీడిపి దెబ్బతింటుంది. వాళ్ళకి సేల్స్ పడిపోతే వాళ్ళు కూడా ఉద్యోగాల నుంచి జనాలను తీసేయడం కానీ, గ్రోత్ ప్లాన్ చేసుకోకపోవడం కానీ జరుగుతాయి. దట్ లీడ్స్ టు అన్ఎంప్లాయ్మెంట్, ల్యాక్ ఆఫ్ గ్రోత్. అది ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రైసెస్ ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్గా ఉంటేనే ఓవరాల్ మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనేది అర్థం. రైట్. అండ్ లాస్ట్ టైం ఏమైంది, ఈ డివెస్టేటింగ్ కాంట్రాక్షన్ వచ్చింది when the COVID-19 pandemic and the drastic measures to curb its spread. COVID-19 పాండమిక్ ని స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేయడానికి, కర్బ్ అంటే అర్థం ఏంటి, కంట్రోల్, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న డ్రాస్టిక్ మెజర్స్ అంటే చర్యలు ఏంటవి, లాక్డౌన్, దేశమంతా లాక్డౌన్ విధించడం లాంటి చర్యలు. ఈ డ్రాస్టిక్ మెజర్స్ వల్ల ఏమైంది, రిజల్టెడ్ ఇన్ వైడ్ స్ప్రెడ్ ప్రికేరిటీ అంటే డేంజరస్ సిచ్యువేషన్ ఆర్ అన్సర్టెనిటీకి అది దారి తీసింది. ఇప్పుడు లాక్డౌన్ విధించడం వల్ల ఏమైంది చెప్పండి, ఎప్పుడు మళ్ళీ తెరుస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు, కంపెనీస్ ఏ డెసిషన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు, ఏదో ప్లాన్ చేద్దాం, కొత్త బిజినెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు, లాక్డౌన్ అంటాం, ఆగిపోతుంది. ఇలాంటి వల్ల దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ బికాస్ ఆఫ్ దిస్ లాక్డౌన్ ఎందుకు వచ్చింది, COVID-19 కంట్రోల్ చేయడానికి. ఇది లాస్ట్ ఇయర్ మనం ఫేస్ చేసిన ప్రాబ్లం. అందుకే ఎకానమీ ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఇలా స్ట్రగుల్ అవుతున్న ఎకానమీకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ అనేవి ఇంకొంచెం పెయిన్ చూపిస్తున్నాయి. అందుకే ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడం అనేది తప్పదు. ప్రైస్ స్టెబిలిటీ ఇస్ ద బెడ్ రాక్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి దీని అర్థం. The latest consumer price index data show retail inflation accelerated by almost 100 basis points to a 3-month high of 5.03% in February, with food and fuel costs continuing to remain volatile. CPI, inflation ఎలా మెజర్ చేస్తారు ఇండియాలో, రిటైల్ ఇన్ఫ్లేషన్ ని we measure it by కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఎలా మెజర్ చేస్తారని నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, గో త్రూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. రైట్. అలాగే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఎవరు రిలీజ్ చేస్తారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, మీకు అది జనరల్ నాలెడ్జ్ కింద అడుగుతారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో హూ రిలీజెస్ ద డేటా ఆఫ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. రైట్. ఈ డేటా షో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏమైంది, పెరిగింది, యాక్సలరేట్ అయింది. ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ 100 basis points. 100 basis points అంటే అర్థం 1% పెరిగింది. 1% పెరిగింది టు ఏ 3-month హై ఆఫ్ 5.03% ఇన్ ఫిబ్రవరిలో 5.03% పెరిగిపోయింది. విత్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ కంటిన్యూయింగ్ టు రిమైన్ వాలటైల్. ఫుడ్ కాస్ట్లు, ఫ్యూయల్ కాస్ట్లు కూడా వాలటైల్గా ఉన్నాయి, స్టేబుల్గా లేవు. చెప్పాను నిన్న కూడా మీకు, వాలటైల్ అంటే నాట్ స్టేబుల్. ఇనర్ట్ గ్యాస్, వాలటైల్ గ్యాస్ అని మనం చదువుకుంటాం. ఆర్గాన్, నియాన్ ఇవన్నీ కూడా, హీలియం ఇవన్నీ అంటే ఇనర్ట్ గ్యాసెస్. అలాగే వాలటైల్ గ్యాస్ అంటే వేరే వాటితో ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతుంది, సంథింగ్ దట్ ఈస్ నాట్ స్టేబుల్. అలాగే అవి స్టేబుల్గా లేవు, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయని చెప్తున్నారు. ఆల్సో విత్ ద ప్రైసెస్ ఆఫ్ మల్టిపుల్ రా మెటీరియల్స్ on an upward trajectory, an IHS Markit India Business Outlook survey last month showed companies were planning to raise selling prices over the coming 12 months to cope with rising costs. IHS Markit India బిజినెస్ అవుట్లుక్ సర్వే. వీళ్ళు ఏం చేస్తారంటే, IHS మార్కెట్ వాళ్ళు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అవుట్లుక్ కూడా తీసుకుంటారు. అంటే ఒక 12,000 మంది ప్రపంచవ్యాప్తంగా 12,000 కంపెనీలో ఉన్న మేనేజర్స్తో, పర్చేజింగ్ మేనేజర్స్తోని, డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న వాళ్ళ సీనియర్ అఫీషియల్స్తో వీళ్ళు సర్వే చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ బిజినెస్ అవుట్లుక్, మీరు భవిష్యత్తులో బిజినెస్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, రా మెటీరియల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, మీ పర్చేజింగ్ డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అని సర్వే చేస్తారు. ఈ సర్వే ద్వారా బిజినెస్ యొక్క మూడ్ ఏంటి అనేది తెలుస్తుంది, అంటే ఇండస్ట్రీ యొక్క మూడ్ ఏంటి అనేది తెలుస్తుంది. ఈ సర్వే ఏం చెప్పింది, కంపెనీస్ ఆర్ ప్లానింగ్ టు రైజ్ సెల్లింగ్ ప్రైసెస్. కంపెనీలన్నీ కూడా వాళ్ళ సెల్లింగ్ ప్రైసెస్ పెంచాలి అనుకుంటున్నాయని తెలిసింది. ఎందువల్ల చూసారు అక్కడ, విత్ ద ప్రైసెస్ ఆఫ్ మల్టిపుల్ రా మెటీరియల్స్ ఆన్ అన్ అప్వర్డ్ ట్రాజెక్టరీ. కంపెనీ యొక్క రా మెటీరియల్ ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. రా మెటీరియల్ అంటే ముడి సరుకు. ఇప్పుడు నువ్వు స్టీల్ తయారు చేయాలంటే ఐరన్ ఓర్ కావాలి. ఐరన్ ఓర్ ధర పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా స్టీల్ ధర పెంచాలి కదా. అది రా మెటీరియల్ ప్రైసెస్ ఆన్ అప్వర్డ్ ట్రాజెక్టరీ అంటే అర్థం ఏంటి, ద పాత్ టేకెన్ బై సంథింగ్. ధరలు ఇలా వెళ్తున్నాయి అనుకోండి,
ఏమంటాం? అప్వర్డ్ ట్రాజెక్టరీలో ఉన్నాయి. ట్రాజెక్టరీ ఇస్ ద పాత్ టేకెన్. ఎప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, బాల్ ఇసిరాడు అనుకోండి ఒక అబ్బాయి, ఆ బాల్ ఎలా వెళ్ళి ఎలా పడింది, ద ఎంటైర్ పాత్ టేకెన్ బై ద బాల్ టు రీచ్ ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ ట్రాజెక్టరీ. ఏదైనా సరే ధరలు ఏ ట్రాజెక్టరీ తీసుకున్నాయి, కోవిడ్ కేసెస్ ఏ ట్రాజెక్టరీ తీసుకున్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, ద పాత్ టేకెన్ ఈస్ కాల్డ్ ట్రాజెక్టరీ. అది అప్వర్డ్ ట్రాజెక్టరీ అంటే పెరిగిపోతున్నాయి అని అర్థం. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు కూడా వాళ్ళ ప్రైసెస్ పెంచాలి అని నిర్ణయించుకున్నారు. ఇక్కడ ఒక చిన్న ఇంగ్లీష్ పాయింట్ టచ్ చేద్దాం. రైజ్, రైజ్ 2 పదాలు చూడండి. ఈ రెండిటికి చాలా కామన్గా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. RAISE రైజ్, RISE రైజ్. రైజ్ అన్నా, రైజ్ అంటే మీనింగ్ తెలుగులో చెప్తాను చూడండి, పెరగడం. రైజ్ అంటే ఏంటి? పెరగడం. ద ప్రైసెస్ సెన్సెక్స్ రైజెస్ బై 500 పాయింట్స్ అంటాడు. అంటే అర్థం ఏంటి? సెన్సెక్స్ 500 పాయింట్లు పెరిగింది, పెరగడం. రైజ్ అంటే పెంచడం. పెరగడం వేరు, పెంచడం వేరు. పెంచడం అంటే మనం మారుతి సుజుకి హ్యాస్ రైజ్డ్ ద ప్రైసెస్ ఆఫ్ స్విఫ్ట్ అన్నాం అనుకోండి. స్విఫ్ట్ కార్ యొక్క రేట్లు పెంచింది. వేరే వాళ్ళు చేస్తే పెంచడం, తనంతటా అది పెరిగితే పెరగడం. పెరగడం, పెంచడం, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. సెన్సెక్స్ రైజెస్, మారుతి సుజుకి రైజెస్ ది ప్రైసెస్. ఇక్కడ కంపెనీస్ వర్ ప్లానింగ్ టు రైజ్. ఇంకొంచెం దీంట్లో గ్రామర్కి వెళ్తే, రైజ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. అంటే దానికి ఆబ్జెక్ట్ లేదు. రైజ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే దానికి ఆబ్జెక్ట్ ఉంది. ఐఎమ్ ప్లానింగ్ టు రైజ్ అన్నాను. ఏంటి సార్ పెంచుతారు అనే క్వశ్చన్ వస్తుంది కదా. వాట్ అని అడిగితే ఐఎమ్ ప్లానింగ్ టు రైజ్ యువర్ శాలరీ, నీ జీతాన్ని నేను పెంచాలనుకుంటున్నాను. ఓకే, శాలరీ అనేది అక్కడ ఆబ్జెక్ట్. మారుతి సుజుకి ఈజ్ ప్లానింగ్ టు రైజ్ అంటాడు. ఏంటి? ప్రైసెస్. సెన్సెక్స్ రైజెస్ ఏంటి? మరి ఇంకేం ఉండదు ఆన్సర్. సెన్సెక్సే పెరిగింది. అర్థమైందా? పెరిగింది, పెంచింది. ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్. అది గ్రామర్, వొకాబులరీ అండ్ ఇక్కడ ఇది. ఈ 3 మీనింగ్స్ కూడా తీసుకోండి. రైజ్ అంటే పెంచడం. ఇప్పుడు యు రైజ్ ఎ కిడ్, పిల్లల్ని పెంచాం. ఐ రైజ్డ్ అంటే ఇక్కడ పెంచడం, ఆ మీనింగ్ కూడా వస్తుంది. రైజ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. అలాగే మన ఎంపీ రామ్మోహన్ నాయుడు రైజ్డ్ ద ఇష్యూ ఆఫ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇన్ పార్లమెంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ఇష్యూని ఆయన పార్లమెంట్లో లేవనెత్తారు. రైజ్, ఆ మీనింగ్ కూడా ఉంది. లెజిస్లేటర్స్ రైజ్ ఇష్యూస్ రిలేటెడ్ టు దేర్ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ది పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. అసెంబ్లీ మరియు పార్లమెంట్లో వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను వాళ్ళు లేవనెత్తుతారు. ఆ మీనింగ్ కూడా ఉంటుంది. సో రైజ్కి అన్ని మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు విషయంలోకి వచ్చేద్దాం. చూడండి సెంటెన్స్ ఏం చెప్తుందో. ఈ సర్వే ఏం చెప్తుంది? కంపెనీస్ అన్ని ప్రైసెస్ పెంచాలనుకుంటున్నాయంట ఓవర్ ద నెక్స్ట్ 12 months. ఎందుకని? టు కోప్ విత్ రైజింగ్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి. పెరిగిపోతున్న కాస్ట్లకి టు డీల్ విత్, కోప్ విత్ అంటే అర్థం ఏంటి? టు డీల్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ని డీల్ చేయడం కోసం వాళ్ళు కూడా ధరలు పెంచాలని నిర్ణయించుకున్నారు, ప్లాన్ చేసుకుంటున్నారు అని తెలిసింది. The RBI's officials have in recent months maintained an unwavering focus on emphasizing the need to retain the flexible inflation targeting framework. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ రీసెంట్గా జరిగిన కొన్ని నెలల్లో ఒకటి మెయింటైన్ చేశారు. ఏంటది? అన్వేవరింగ్ ఫోకస్. వేవర్ అవ్వడం అంటే అర్థం ఏంటి? స్టేబుల్గా ఉండకపోవడం, అటు వెళ్ళడం ఇటు. నీ ఆలోచనలు వేవర్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్, ల్యాక్ ఆఫ్ ఫోకస్. వీళ్ళు అన్వేవరింగ్ ఫోకస్, షిఫ్ట్ అవ్వకుండా కాన్స్టెంట్ ఫోకస్ మెయింటైన్ చేశారు. దేనిపైన? ఆన్ ఎంఫసైజింగ్ ద నీడ్ టు రిటైన్ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్, అది కూడా ఏంటి? ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. ఫ్లెక్సిబుల్ అనే పదం ఎందుకు వాడారు? 4+or-2 కదా, ఓన్లీ 4 అనట్లేదు. అఫ్ కోర్స్ దేర్ విల్ బి టైమ్స్ వెన్ ఇట్ విల్ బి లిటిల్ మోర్ అండ్ వెన్ ఇట్ విల్ బి లిటిల్ లెస్. అందుకే ఆ అప్పర్ అండ్ లోవర్ టాలరెన్స్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేశారు. సో అందుకే ఆ పదం రాశారు. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ని మెయింటైన్ చెయ్యాలి అనే విషయాన్ని వాళ్ళు ఎంఫసైజ్ చేశారు. వాళ్ళేమీ అందులో మార్పు లేదు, ఫోకస్ అంతా దానిపైనే ఉంది. ఇన్ ఏ డిసెంబర్ వర్కింగ్ పేపర్ titled Measuring Trend Inflation in India, the Deputy Governor overseeing monetary policy, Michael Debabrata Patra, and a colleague underscored the importance of ensuring appropriateness of the inflation target. దీని అర్థం ఏంటి చెప్పండి?
డిసెంబర్లో ఒక వర్కింగ్ పేపర్ రిలీజ్ చేశారు. దాని పేరేంటి? మెజరింగ్ ట్రెండ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. ఈ వర్కింగ్ పేపర్లో డెప్యూటీ గవర్నర్ ఎవరు? మైకేల్ దేబబ్రత పత్ర, ఓవర్సీయింగ్ మానిటరీ పాలసీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్సీయింగ్? ఓవర్సీ అంటే సూపర్వైజ్ చేయడం. చూసారా ఇక్కడ ఏం రాశారు? ఓవర్సీయింగ్. ఓవర్సీయింగ్ అంటే మీనింగ్ ఏంటి? మానిటరింగ్, సూపర్వైజింగ్. సో ఓవర్సీయింగ్ అంటే అర్థం ఏంటి? సూపర్వైజ్ చేయడం. ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు? మానిటరీ పాలసీ కమిటీ. అందులో ఎవరు ఉంటారు? డెప్యూటీ గవర్నర్. ఆయన పేరు మైకేల్ దేబబ్రత పత్ర. సో ఆయన మరియు ఇంకో కొలీగ్ ఏమన్నారు వాళ్ళు? దే అండర్స్కోర్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ది అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్. ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని మెయింటైన్ చేయాలి, ఇది అప్రోప్రియేట్ అని చెప్పి ఆ విషయాన్ని వాళ్ళు అండర్స్కోర్ చేశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్స్కోర్? అండర్స్కోర్ అంటే దాన్ని ఎంఫసైజ్ చేయడం, దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పడం. అబ్జర్వింగ్ that there had been a steady decline in trend inflation to a 4.1 to 4.3% band since 2014, they said a target far lower than the trend ran the risk of imparting a deflationary bias that would dampen economic momentum. వాళ్ళు ఏమన్నారు? What did they observe? That there had been a steady decline in trend inflation to a 4.1% to 4.3% బ్యాండ్ సిన్స్ 2014. 2014 నుంచి ఇన్ఫ్లేషన్ ట్రెండ్ ఏమో 4.1 to 4.3% బ్యాండ్ మధ్యలోనే ఉంటుంది. అది డిక్లైన్ అయింది బేసికల్ గా అని చెప్పారు. దే సెడ్ ఏ టార్గెట్ ఫార్ లోవర్ దెన్ ద ట్రెండ్. ఇంతకంటే తక్కువ టార్గెట్ చేసే స్ట్రాటజీ ఏదన్నా తీసుకుంటే ఇట్ ర్యాన్ ద రిస్క్ ఆఫ్ ఇంపార్టింగ్ ఎ డిఫ్లేషనరీ బయాస్ దట్ వుడ్ డాంపెన్ ఎకనామిక్ మొమెంటమ్. దానివల్ల రిస్క్ ఏంటంట? ఇట్ రన్స్ ద రిస్క్. ఇఫ్ యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రన్నింగ్ ద రిస్క్ అంటే ఆ రిస్క్ ఉంటుంది. ఈ స్ట్రాటజీ తీసుకోవడం వల్ల అటువంటి రిస్క్ రావచ్చు. ఏంటో రిస్క్? ఆఫ్ ఇంపార్టింగ్ ఎ డిఫ్లేషనరీ బయాస్. డిఫ్లేషనరీ బయాస్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల, డిఫ్లేషన్ అంటే ధరల తగ్గుదల. సార్ డిఫ్లేషన్ మంచిదే కదా సార్, ధరలు తగ్గితే ఎవరికైనా హ్యాపీయే కదా సార్ అని చెప్పి మనకు అనిపిస్తుంది కదా. కానీ డిఫ్లేషన్ కూడా ఓవరాల్గా ఎకానమీకి మంచి చెయ్యదు. ఎందుకు చెయ్యదు ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మన దగ్గర ఒక వస్తువు ఉంది, అది 10 రూపాయలకి లభిస్తుంది. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అదే వస్తువు, డిఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల తగ్గుదల 9 రూపాయలకి వస్తుంది. ఆ నెక్స్ట్ మంత్ వచ్చేసి 8 రూపీస్కి వచ్చింది అనుకోండి. వీఆర్ సీయింగ్ ఎ ట్రెండ్ ఆఫ్ డిక్లైనింగ్. టిపికల్ హ్యూమన్ మైండ్ ఏం ఆలోచిస్తుంది? ఇంకో నెల ఆగితే 7 రూపాయలకి వస్తుంది కదా, అప్పుడు కొందాం. ఇంకో నెల ఆగితే 6 రూపాయలకి వస్తుంది కదా, అప్పుడు కొందాం అనుకుంటారు. ఈ టెండెన్సీ ఏం చేస్తుంది? పీపుల్ విల్ పోస్ట్ పోన్ దేర్ పర్చేసింగ్ డెసిషన్స్. ధరలు ఎలాగూ తగ్గుతున్నాయి కదా, కొనేసి ఏం చేయాలి? దాచుకుందాము, తర్వాత కొందాం, ఇంకా తగ్గాక కొందాం అని ఆలోచిస్తారు. సో డిఫ్లేషన్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ పుష్ పీపుల్ టు పోస్ట్ పోన్ దేర్ పర్చేసింగ్ డెసిషన్స్. ప్రజలు వాళ్ళ పర్చేసింగ్ డెసిషన్స్ ని పోస్ట్ పోన్ చేస్తే ఎకానమీలో ఏమవుతుంది? వస్తువులకు ఉన్న డిమాండ్ తగ్గిపోతుంది. వస్తువులకు ఉన్న డిమాండ్ తగ్గిపోవడం వల్ల ప్రైసెస్ విల్ ఫర్దర్ ఫాల్. అర్థమవుతుందా? నెగిటివ్ సైకిల్. ప్రైసెస్ ఇంకా తగ్గిపోతాయి డిమాండ్ తగ్గిపోవడం వల్ల. ప్రైసెస్ బాగా తగ్గిపోవడం వల్ల కంపెనీ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఫర్దర్ గ్రోత్ ఉండదు, ఇంకా కొత్తగా ఏమీ ప్లాన్ చేసుకోరు. ఇట్ విల్ ఆల్సో లీడ్ టు అన్ఎంప్లాయ్మెంట్. అందుకే డిఫ్లేషన్ ఈజ్ నెవర్ గుడ్ ఫర్ ఎనీ ఎకానమీ. జనరల్గా మీరు హిస్టరీ తీసుకుంటే డిఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ రిసెషన్ టైంలోనే మనం డిఫ్లేషనరీ సైకిల్స్ కూడా చూస్తూ ఉంటాం. అందుకనే ఇన్ఫ్లేషన్, ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ ఫర్ ది ఎకానమీ, రైట్? మనలాంటి గ్రోయింగ్ ఎకానమీస్కి 4% దగ్గరలో, అమెరికా లాంటి డెవలప్డ్ ఎకానమీస్కి అరౌండ్ 2%. సో ఎంతో కొంత పెరుగుదల అనేది ఉండాలి, అప్పుడే ఎకనామిక్ మొమెంటం అనేది సస్టైన్ అవుతుంది. అలా డిఫ్లేషనరీ బయాస్ వస్తే ఇట్ విల్ డాంపెన్, స్పిరిట్ని డాంపెన్ చేస్తుంది, ఆ మొమెంటంని డాంపెన్ చేస్తుంది, నీరుగార్చేస్తుంది. డాంపెన్ అంటే అర్థమే నీరుగార్చేయడం, తెలుగులో అంటాం కదా. అలాగే వైల్ ఎ టార్గెట్ మచ్ అబౌవ్ ద ట్రెండ్, ఈ ట్రెండ్కి మించి పెద్ద టార్గెట్ తీసుకున్నాం అనుకోండి, సరే ఇది ఇన్ఫ్లేషన్ మంచిదే కదా, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంకా ఎకానమిక్ బాగుంటుందని మీనింగ్ వస్తుంది కదా అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇట్ కుడ్ ఎంజెండర్ ఎక్స్పాన్షనరీ మానిటరీ కండిషన్స్ దట్ వుడ్ లైక్లీ లీడ్ టు ఇన్ఫ్లేషన్ షాక్స్. తక్కువ పెడితే డిఫ్లేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల మంచి జరగదని మాట్లాడుకున్నాం. మరీ ఎక్కువైపోతే ఏంటి ప్రాబ్లం? బాగా ఎక్కువైపోతే ఏంటి ప్రాబ్లం?
దానివల్ల ఎక్స్పాన్షనరీ మానిటరీ కండిషన్స్ వస్తాయి. ఎకానమీ ఓవర్ హీట్ అయిపోతుంది. ఎక్స్పాన్షనరీ కండిషన్స్ వల్ల ఎకానమీ ఓవర్ హీట్ అవుతుంది, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి, పర్చేసింగ్ పవర్ దెబ్బతింటుంది. పర్చేసింగ్ పవర్ దెబ్బతినడం వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయో మనం ఆల్రెడీ మాట్లాడాం. వీ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ ఇట్. అండ్ దీనివల్ల ఇన్ఫ్లేషన్ షాక్స్ అనేవి వస్తాయి. చెప్పాను చాలాసార్లు, ఇండియా లాంటి ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువగా ఉన్న కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ది బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ మోర్ దాన్ ద పీపుల్ అట్ ది హయ్యర్ లెవెల్. పేదవాడు ఎక్కువ సఫర్ అవుతాడు ఇన్ఫ్లేషన్ వల్ల డబ్బున్న వాడి కన్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల డబ్బున్న వాళ్ళకి, అంబానీలకి ఏ నష్టం ఉండదు. ఎవరైతే పేదవాళ్ళో వాళ్ళే ఇంకా ఇంకా సఫర్ అవుతారు. సో అందుకని ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది ఎకానమీ. And in February, the RBI's researchers authoring its report on currency and finance themed reviewing the monetary policy framework made clear that the framework had served the economy well. ఈ లాస్ట్ 5 years నుంచి మనం ఏదైతే ఈ ఫ్రేమ్వర్క్ మెయింటైన్ చేస్తున్నామో ఇది ఎకానమీకి ఇప్పటి వరకు ప్రాపర్గానే సర్వ్ చేసింది, మంచి చేసింది. Attested by a decline in inflation volatility and more credible anchoring ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్. అటెస్టెడ్ బై అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అటెస్టేషన్? అటెస్టేషన్ చేయించుకోండి అంటారు. నేను పలానా వ్యక్తిని, పలానా దాన్ని అని చెప్పి ఒక గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించని అంటారు. సైన్ చేయడం అర్థం ఏంటి? మనం చెప్పిన మాటని ఆయన ఒక రకంగా స్టాంప్ వేయడం అనమాట. వీళ్ళు చెప్పింది కరెక్టే, ఎవిడెన్స్ ఇవ్వడం లాంటిది. అది ఒక అథారిటీ ఇస్తే నమ్మకం వస్తుంది. అలాగే ఇక్కడ ఆ అటెస్ట్ అనే పదాన్ని మీరు తీసుకోండి. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజం అనేది మన ఎకానమీకి మంచే చేసింది అని చెప్పి అంటున్నాం. అండ్ ఇట్ వాజ్ అటెస్టెడ్ బై డిక్లైన్ ఇన్ ఇన్ఫ్లేషన్ వాలటైలిటీ. ఇన్ఫ్లేషన్ వాలటైలిటీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు చెప్పడం జరిగింది, దానికి ఎవిడెన్స్ ఏంటి? మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ వాలటైలిటీ అనేది లాస్ట్ 5 years లో బాగా తగ్గింది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది తప్పితే అదర్వైజ్ వాలటైలిటీ అంటే అర్థం ఏంటి? స్థిరత్వం లేకపోవడం, అది తగ్గింది. అండ్ మోర్ క్రెడిబుల్ యాంకరింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్. మోర్ క్రెడిబుల్ అంటే విశ్వసనీయమైన, నమ్మదగ్గ, రైట్? యాంకరింగ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంకర్? యాంకర్ అంటే ఒకదాన్ని ఒక స్థిరత్వంగా పట్టుకోవడం, పట్టుకోకుండా కదలనేయకుండా ఒక పొజిషన్లో ఫిక్స్ చేయడం. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ని ఒక దగ్గరే ఫిక్స్ చేసేలాగా అది హెల్ప్ చేసింది ఎకానమీకి. గత కొన్ని లాస్ట్ ఇయర్ అంతా మనం ఈ టార్గెట్ తీసుకోవడం వల్ల. ఈ టార్గెట్ తీసుకోలేదంటే ఏమవుతుంది? ఒక దగ్గర ఉండదు. రేపు ప్రైస్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఎల్లుండి ఎలా ఉంటాయో తెలియదు, ఏ ప్లాన్ చేయాలో తెలియదు. ఒక టార్గెట్ పెట్టి 4% దగ్గర మెయింటైన్ చేయడం వల్ల ప్రజలకి కూడా వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ అనేది సస్టైన్ అవుతుంది, ఇబ్బంది ఉండదు. మీకు ఆల్రెడీ చెప్పాను, విపరీతంగా పెరిగిపోతే జేబులకి చిల్లులు పడతాయని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ప్రభుత్వానికి కూడా రిమైనింగ్ పాలసీ డెసిషన్స్ అనేవి ఈజీ అవుతాయి. Right? That the government's economic officials have heeded these calls will certainly reassure investors and savers that inflation remains a central concern for all policy makers. This is the sentence. That the government's economic officials have heeded these calls. What is the meaning of paying heed? Paying heed ante artham ente paying attention టు పీపుల్స్ కన్సర్న్స్. ప్రజల యొక్క కన్సర్న్స్కి అటెన్షన్ పే చేయడం. మీ మాట మేము విన్నాము, ప్రజలు కోరుకుంటున్నాన్ని ప్రభుత్వం వింటోంది అనే విషయం అనేది ఇట్ విల్ సర్టన్లీ రీఅష్యూర్ ఇన్వెస్టర్స్కి మరియు ప్రజలకి, సేవర్స్కి, దాచుకునే వాళ్ళకి రీఅష్యూర్ చేస్తుంది, అభయం ఇస్తుంది, వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళ భయాన్ని పోగొడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కన్సర్న్స్ పట్టించుకుంటుంది అనే విషయం మనకి ధైర్యాన్ని ఇస్తుందా? ఇవ్వదా? ఇస్తుంది. That inflation remains a central concern for all policy makers. పాలసీ మేకర్స్ అందరికీ కూడా ఇన్ఫ్లేషనే సెంట్రల్ కన్సర్న్ గా ఉంది అనే విషయం మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తుంది, రీఅష్యూర్ చేస్తుంది. అది దీని యొక్క అర్థం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఏ బ్యూటిఫుల్ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఎకానమీ. దట్స్ ఇట్. టేక్ కేర్. బై.